ఒకసారి మనం ముందుగా రాజకీయ విశ్లేషకులతో మాట్లాడదాం. నమస్తే పాపిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి, రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా మనకి ఒక సవాల్ అయితే విసిరారు బీఆర్ఎస్ పార్టీకి. మీరు ఒక్క సీట్ అయినా గెలవగలరా, గెలిచి చూపించాలని ఎలా చూడాలంటారు ఈ కామెంట్ని? దాదాపుగా పార్లమెంటు ఎన్నికల వేడి తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది. బీజేపీ 17 సీట్లు గెలుస్తామని కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ నాయకులు అంటున్నారు. తర్వాత కేటీఆర్ మేము మళ్ళీ పెద్ద ఎత్తున లోకసభ ఎన్నికలలో గెలిచి మా సత్తా చూపెడతామని కేటీఆర్ గారు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు అంటే ఒక్క సీట్ అయినా గెలిచి మీ సత్తా చూపెట్టండి అని కేటీఆర్ ఆయన సవాల్ విసరడం జరిగింది. ఒక విషయం ఏంటంటే మనం గత ఎన్నికలలో జరిగిన ఫలితాలు కానీ ఓట్ల విశ్లేషణ కానీ అవన్నీ మనం చూసుకుంటే దాదాపుగా 64+1 కాంగ్రెస్ కు రావడం జరిగింది, 39 టీఆర్ఎస్ కు రావడం జరిగింది, లేదా బీఆర్ఎస్ 8 బీజేపీ 7 ఎంఐఎం. అయితే ఇప్పుడు ఉన్న వ్యవస్థలు ఏంటంటే మొత్తం మీద ఓవరాల్ గా ఓట్ల పర్సెంటేజ్ చూస్తే 2% లోపలనే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య వ్యత్యాసం ఉన్నది. కానీ హెచ్ఎండిఏ పరిధి అంటే 17 సీట్లు వాళ్ళు హెచ్ఎండిఏ పరిధిలో గెలిచిన సీట్లను ఆ మెజార్టీని తీసేస్తే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య 10% ఓట్ల కన్నా డిఫరెన్స్ ఎక్కువ ఉన్నది మిగతా తెలంగాణ ప్రాంతంలో. సరే 17 సీట్లలో ఒక సీటు దాదాపుగా ఎంఐఎం సీట్ ఎప్పుడు కూడా వాళ్ళకే పోతున్నది కాబట్టి పోతే ఇంకా 16 సీట్లు ఉంటాయి. 16 సీట్లలో ఈసారి ప్రధానమైన పోటీ మేము మాకు వస్తున్న సమాచారం కానీ మిగతా వాళ్ళ యొక్క విశ్లేషణ విషయాలతో చూసుకుంటే ఈసారి ప్రధానమైన పోటీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మధ్యనే ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఈసారి హెచ్ఎండిఏ పరిధిలో గెలిచిన ఈ ఏదైతే ఓట్లు తర్వాత రేపు ఎంపీ సీట్లు కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈసారి మోడీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి ఈ మల్కాజిగిరి కానీ లేకపోతే సికింద్రాబాద్ కానీ కొంత మేరకు చేవెళ్ళ కానీ వీటి మీద ప్రభావం బీజేపీ ఎక్కువగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ యొక్క ఎంపీల గెలిచే స్థానాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. నా ఉద్దేశంలో బీఆర్ఎస్ గట్టిగా గెలవగలిగే సీట్ ఇప్పటికి కూడా కొంత అనుకూలంగా ఉన్నది ఒకటే ఒక సీట్, అది మెదక్ సీటు. మెదక్లో మాత్రం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ మాటకు వస్తే కాంగ్రెస్ దాదాపుగా 8 నుంచి వెళ్ళి 9, 10 వరకు అంటే 8 నుంచి వెళ్ళి 10 వరకు గెలిచే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. బీజేపీకి కనీసం ఆదిలాబాద్ నిజామాబాద్ కూడా వాళ్ళకే ఫేవర్ ఉన్నది, ఆదిలాబాద్ అయితే వాళ్ళకే ఫేవర్ ఉన్నది. తర్వాత ఇప్పుడు సికింద్రాబాద్ మల్కాజిగిరి అంటే ఈ పట్టణ ప్రాంతాలలో కూడా మోడీ యొక్క ప్రపంచం బాగా ఎక్కువగా కనబడుతున్నది కాబట్టి ఒకవేళ బీజేపీ మోడీ యొక్క ప్రభావం ఎలక్షన్స్ లో పెద్ద ఎత్తున ఉంటే మాత్రం బీజేపీ 4 నుంచి 5 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఒక విధంగా బీఆర్ఎస్ గడ్డుకాలం. ఎందుకు బీఆర్ఎస్ గడ్డుకాలం అంటే ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత ఒక పెద్ద పరిణామం ఏంటంటే ముస్లిం మైనారిటీ ఏరియాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ కొంత వేసినప్పటికీ కూడా ఎక్కువ శాతం బీఆర్ఎస్ కి వేసారు. ఇప్పుడు ఈ జాతీయ ఎన్నికలలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటది కాబట్టి బీఆర్ఎస్ పెద్దగా రోల్ ఉండదు కాబట్టి ఈసారి ముస్లిం మైనారిటీస్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పోలరైజ్ అయ్యే అవకాశం ఉంటది. రెండో వైపు అంతకుముందు బీఆర్ఎస్ వేసిన ఓట్లలో బీజేపీ ఓట్లు మేము ఈ మధ్యన మళ్ళీ చాలా మందిని అడిగినాం. ఈ పోస్ట్ ఎలక్షన్స్ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత పరిస్థితులు ఇస్తున్నాయంటే చాలా మటుకు బీసీ గ్రూప్స్ ఈసారి విచిత్రంగా అది బీజేపీ పైకి పోతున్నాయి. అంటే బీఆర్ఎస్ కు పోయినసారి 2020 ఇదైతే ఈ ఎన్నికలలో అసెంబ్లీ 23 అసెంబ్లీ ఎలక్షన్స్ లో వేసిన ఓట్లలో కొంత బీఆర్ఎస్ కు కొంత బీజేపీకి షిఫ్ట్ అవుతున్నది కాబట్టి రాబోయే కాలంలో బీఆర్ఎస్ గడ్డకాలే ఉంటది కాబట్టి